జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఇలాగే ఉంటుంది. సూర్యబాబు ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే. అమ్మో కుమ్ము. రే నిన్ను అమ్మాయిని పట్టుకొని కొడతాను. అలా కొడితే ఏ తగ్గుతుందిరా ఆడికి? అసలే ఎక్సైజ్ బాడీ ఏదవుది తక్కువ చెప్తాను. కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి వాడు ఏదో పని చేసుకుంటున్నాడు, మనం తప్ప. మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. కళ్ళు మూసుకుని ఉన్నాడు. కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురూజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురూజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం అన్నట్టు. అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురూజీ? ఏంటరా ఇంత నుంచి మీకు ఎదుగుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు గురూజీ. చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమహాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. అయినా నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం.
నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా పేరులోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. అవును సార్. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసి స్కూల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటేంట్రా హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం ఉంటున్నారు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. అలాగే. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? బంక హెచ్పిసిఎల్. HPCL ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. నేను అమలపోతున్నారా? ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోబీలు పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? అతిచి ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏ జిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజీఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజీఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి మాకు జిఎంఏ కావాలి సార్. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్లో నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో గానీ. కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. మాకు అవసరం కూడా అదే. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. బియ్యం కూడా సార్? ఏ నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఓ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థ్యాంక్స్. మీ నలుగురు కలిసి ఓ ₹1,00,000 ఇవ్వండి చాలు. నేను నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ. అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏటా nonsense. అబ్బా ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షల పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలే. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడుగా. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అయితే ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. ఇవ్వండి. భగవాన్ జీ మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా. ఇది తేడాతనం కాదా? సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షల బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా? తొందరగా ఎవరా? ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి. తీసుకోండి, please. భగవాన్ గారు తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో మోసాన్ని భరించలేను. అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి. ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి. కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్ మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి? ఒక్కోడు 25,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ
ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ 5,000 దొబ్బింది. తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తున్నాడు. అంతే. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. మీకు జింక్లో కావాలనా, బంకులో కావాలనా, స్టీల్ ప్లాంట్లో కావాలనా, షిప్ యార్డ్లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. ఆ స్పోర్ట్స్ కోటాలు ఏవయ్యా? ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్లో ఉండు, ఫోన్ చేయ. అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడో. ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అలాగే అవ్వండి. సార్. ఆల్ ది బెస్ట్. రేయ్, ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబిసిడ్యూల్లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడ్యూల్ తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడీలు వస్తే ఎస్ఐలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి. వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవర్రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో. వేసావా? నీకు ఇష్టమైన నటుడు? బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, బిఎస్కో. అయిపోయిందిరా. అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలింది నేను ఎక్కడికి వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. మేము దేవుడిని నమ్ముకున్నాం, అందుకే ఫాస్ట్. వాళ్ళని నమ్ముకున్నారు, అందుకే లేట్. అర్థం కాల. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండాకి సత్తావు. వస్తా. మనం అనుకున్నదంతా జరిగిపోయిందిరా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న నోరు తెరవరా. వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది.
ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. రేయ్, ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పాననే అనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. And don't forget to subscribe to iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. కృష్ణవేణి నా మాటను ఏంటి దత్తుడు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి? అయ్యగారు చాలా మంచోళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెలలు సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యో ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లెబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. ఓ, అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందముడు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్క అది తడికి చచ్చేది ఇల్లండి. మా దత్తు గారి చిన్న ఇల్లు. డీటెయిల్స్ చెప్పుకో. కుర్రోడు అసలు షార్ప్ గా టక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచివత అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? ఇలాగ నేను ఫేవర్ శాతం కాదు, తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. నీకున్న తాచి నాకు కూడా ఉంటే నాకు ఇచ్చాడండి. చచ్చా, అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగోడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగే వేసుకుందో. పారాయి మగోళ్ళు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎదో డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి. మీరా? వేరే ఎవరో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకెవరన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టాడుకు పుట్టింటి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు ఏది? కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు వినపట్టలేదా? నువ్వు తగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట. ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా, ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగించోడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? ఆ పాతూరు బుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగేది కట్టిందిరా. అప్పు కాదా, 67 బిందెలు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట నాన్నగడికి అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి రెతవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో వాళ్ళకున్నా. ఎండలో నడిసి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళైతే కళ్ళకి జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి
ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజడట్టడా అది కదే మన లెవెల్ అయ్యి బాబాయ్ బాగా సెకటడిపోయింది. అదేంటంటే అన్సడన్ బ్రేక్ వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడికలు సత్యవేతి అడిగి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాటి వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు ఎవరీరు? మీరు ఐఎమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో, ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభాసం అవుతుంది దాంతో పెట్టుకుంటే. జలసియా? పదండి. శంకరా ఎక్కడో పాము పొస కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమంటే బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళొస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. ఈ గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు ఇయ్యను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లిగూడెం సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుళ్ళు లేదు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఏంటి కోడల పిల్ల, అప్పుడే కాబోయే మొగుడు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు? మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట ఓ గురించి. అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం తడికలు సచ్చివేది కృష్ణ భాగం లాగా ఉంటారని లేదు. అబ్బా, సింపుల్ గా సిలకా గోరింకల్లా ఉన్నారు. ఇలాగా గోరింకా పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు సచ్చివతి నాటైపా. ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. అది కాదు, తెగ వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? నేను పొద్దున్న వెళ్ళి నేను సాయంత్రం వచ్చేసారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది. ఒరే బాబురో, నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి అది చూడు, నేను ఆ తడికలు చచ్చివతిని ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడికలు సచ్చివేది తీసుకెళ్లారు కదా అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళాను. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవరి తరమో కాదు. ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేస్తోయరా. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు అంటే ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈతలు తీసుకుంటూ నేనే ఇప్పుడు పని చెప్పలేదానికి నువ్వు చెప్తావా? బాగా చెప్పారా? బాగా కొట్టినా ఏదవా. సార్ మనీ ఎంత? $20. అంటే ఎంత మనకు తెలియదు. ఈ జేబులోనే తీసుకో. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళరా. కార్ జాడుతున్నారు. అక్క అక్క, ఐ గోయింగ్ హైదరాబాద్. టికెట్ ఎక్కడ ఇచ్చింగ్? టికెట్ ఇచ్చింగ్ తెలదా? పాపం ఈడు కూడా మళ్ళీ కొత్త అనుకుంటారు. అయ్యి బాబాయ్, తలిపేసిందండి. అయ్యి ఆటోమేటిక్. అండి ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? వాట్? ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంటగా. సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్. అమ్మా టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడమ్మా? సారీ, వి డోంట్ నో, కెన్ నాట్ అండర్స్టాండ్. చూడటానికి అందరూ చదువుకున్న వాళ్ళ ఉన్నారు, ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు. ఏ ఊరు ఏం ఇప్పుడే సింగపూర్ లో దిగాను,
కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది. దొరికాడు ఈడవడం మన తెలుగుడే. దిగ్గానే ఫోన్ చేస్తానే. నమస్తే బెదరు. నమస్తే. నాకు నమస్తే చెప్తావేంట్రా? అది కాదు. నేను హైదరాబాద్ వెళ్ళాలండి. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా? అబ్బా నిన్ను కాదు. ఈ టికెట్ ఎత్తే ఇంకో టికెట్ ఎత్తానంటే కదండి. ఎక్కడండి? కౌంటర్ లో. కౌంటర్ ఏంట్రా? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టి. ఏంటయ్యా నీ అల్లరి? ఈ టికెట్ ఎత్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి. టికెట్ ఎత్తే చాలు. అదే ఇస్తారు, వెళ్ళి ఆ కౌంటర్ లో తీసుకో. థ్యాంక్స్ బెదరు. నేను లగనంటే లగను. ఎందుకు లగాలి? సార్, దిస్ ఇస్ నాట్ యువర్ సీట్. నాటు లేదు, సీటు లేదు. అందుకని ముందు వచ్చి కూర్చున్నాను. ముందు సీట్ కాలితే ముందు వచ్చి కూర్చోాలి. కూర్చున్నాను. ల్యాప్టాప్ ఏంటి? షో మీ యువర్ బోర్డింగ్ పాస్ సార్. అంటే ఏంటి? టికెట్ లేకుండా ఎక్కేసావనా? మేము టికెట్ తీసాం. ఇదిగో కాలితే చూసుకో. సార్, యువర్ సీట్ నంబర్ 16F. దట్ వన్. గో అండ్ సిట్ దేర్. చిచి, విమానాల కంటే మా ఎర్ర బస్సులే బెటర్. కూర్చుంటే లాపరావు. ఇటు వస్తున్నాడు. కొంపది సీసీటీ కాదు కదా. బెదరు! ఏయ్, ఏంటి అరుపు? కాస్త మెల్లగా మాట్లాడు. నువ్వు కూడా హైదరాబాదేనా? చెప్తే నీ కూడా వచ్చావనుగా. వస్తావనే చెప్పలేదు. దిస్ ఇస్ యువర్ సీట్. ఓ, మా బెదర్ పక్కన ఇచ్చారా? మరీ మంచిది. ఏంటి బెదరు, టీవీయా? ఏది ఓ పాలు జెమినిటీవో ఈటీవో పెట్టు. చూసి చాలా రోజులైంది. ఇది టీవీ కాదు, ల్యాప్టాప్. Ladies and gentlemen, please fasten your seat belts. Flight will take off now. ఏంటంటుందా ఎర్రతోల్ది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది. బెల్టా? మనకి అలాంటి అలవాట్లేవు. మన అంతా మొలతాడే. బెల్ట్ పెట్టుకోమంటుంది, ప్యాంట్కి కాదు, సీట్కి. ఓహో. అవును, ఆ కట్టేంటి? ఇది కట్టు కాదు, డబ్బు మూట. డబ్బు మూట? విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట. మీరు కూడా కట్టుకోండి, సేఫ్టీగా ఉంటది. అయ్యి బాబాయ్, ఆ మ్యాడ్లైట్ అంత చిన్న అయిపోయి. ఒరేయ్, నన్ను చంపకురా. కోప్పడికి బెదరు. మొదటిసారి విమానం ఎక్కాను కదా, తెలియక అడుగుతున్నాను. ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు? మన సునామీలో కొట్టుకొచ్చావా? లాంచ్లో వచ్చాను. దాన్ని లాంచీ అనరు, షిప్ అంటారు. అదే అదే. బెదరు, ఇది వస్తుంది. ఎలాగా? వస్తే పోసుకునిరా. దానికి కూడా నన్ను అడగాల? పైనుంచి వెళ్తుంది కదా, కిందకి ఎలా పోసుకురావాలా అని. ఆ డ్రైవర్ని ఆపమంటే కొంత ఆపుతాడు రోడ్డు పక్కన. వెనక టాయిలెట్ ఉంది, వెళ్ళు. ఓ, ఏర్పాట్లు కూడా చేశారా? పోన్లే. బెదరు, పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా, ఎలాగా? వర్షం అనుకుంటారులే, వెళ్ళు. సర్లే. ఇదెందుకు? వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారు. ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు. ఇది కొత్త జేబురు, మళ్ళా కొత్త చూస్తుండే వచ్చేస్తాను. లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది. లేకపోతే బాగా బోర్ కొట్టేసింది కదండి. అవునవును, నా అదృష్టం కొద్దీ తగులుకున్నావు. బెదరు, ఇది ఇక్కడ పోసుకోవచ్చా? హ్యాపీగా పోసుకోవచ్చు, అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వెళ్ళు. కాస్త నా పెట్టి చూస్తా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు, జంప్ అయిపోవడం బెటర్. టికెట్ టికెట్ టికెట్. మాస్టర్ గారు ఎక్కడికి? రాజమండ్రి 2 టికెట్లు. నా కోటి, మా పెళ్ళం గారి కోటి. ఇగో అమ్మా, మీరు ఎక్కడికి? కంటిన్యూస్ గా 3 days డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్నెస్ వచ్చేసింది. ఆ నసగడితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. ఏంటి సార్ వెతుకుతున్నారు? ల్యాప్టాప్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు? ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్. ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటానుగా. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని. ఎస్, ఆ నసగాన్ని వదిలించుకునే హడావిడిలో ఎయిర్పోర్ట్లోనే మర్చిపోయాను. అయితే ఈ పాటికి కూడా మడతెట్టేసి ఉంటాడు. వెళ్ళినా దొరకదంటారా? ఇది అసలే హైదరాబాద్, ఖచ్చితంగా దొరకదు. చా, తన ఫొటోస్ అన్ని మిస్ అయ్యాయి. రైట్ రైట్. ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడే. బెదరు, ఇక్కడ ఉన్నావా? ఎయిర్పోర్ట్ లో పిలిచినా వినిపించుకోకుండా టాక్సీ ఎక్కేసావు. నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ వెనకాల పరిగెట్లకు చచ్చాను అనుకో. ఏ, ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా? చాచా, అంతకాదు బెదరు. నీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు. నీకు ఇద్దారని. థ్యాంక్ యూ. మళ్ళా మనకు థ్యాంక్స్ అండి. నువ్వు వస్తున్నావు చూస్తున్నావా? ఇది ఎక్కడికి వెళ్తుందండి? రాజమండ్రి. అయ్యి బాబాయ్, నీకు కూడా రాజమండ్రి వెళ్ళాలి బాబు. ఓ టికెట్ బొక్కెట్టండి. ఉండు, నేను ఇస్తాను డబ్బులు. బాలే ఎవరే, మీరేవటం ఏంటి? ఇదిగోండి. బ్రదర్ రా, సీట్ ఖాళీగానే ఉంది. పర్లేదండి, వెనకాల కూర్చుంటా. మళ్ళీ మీకు ఇబ్బంది? ఇబ్బంది ఏం లేదు, రా కూర్చో. రైట్ రైట్. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నిన్న తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో
బాబాయ్ మానేశానే 4 రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పారా? అవునండి అమ్మగారు ఆ. అసలు ఈ 4 రోజులు తాగేపు వెళ్ళలేదు కాకపోతే తడికి తెచ్చోది 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి ఈ జన్మకు మీరు మారు అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి ఇంకొక క్షణం కూడా ఈ కంపులో ఉండను. ఇది కొంపరం ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి ఆహా. వెళ్ళిపోతారు సర్ది రెడీగా ఉంది. ఏమన్నా ఏ ముందు నన్ను పంపించండి బేలా చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా నీ మూలంలో వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12 దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే సాయంకాలం వస్తాను చెప్పు. అలాగే అదిగో సంబంధం లేదంటూనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఈ ఇచ్చారు. అవ్వ, అది కదే లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. ఆ తడికిల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. ఆ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ. అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికిల సత్యవతిని మాత్రం చేసుకోను. ఏ నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యాడర్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే వెళ్ళిపోతుందండి బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను. ఈడు ఎడుతాడేటి? ఆ, కుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. ఆ, అత్తయ్య బాగున్నావా? నువ్వా ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. ఆ, నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికిల సత్యవతి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తోలేడెళ్ళింది. తొర్రెడు కదా మిత్తుపాడు. అదే అదే. ఛీ, అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. ఏయ్, ఆ, బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని నేర్పిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బావా? బాధటానికి. ఆ, నీ ఎందుకు లేవా? నీకు అసలేం ఎందుకు? నేను చూసుకుంటానులే. రావే. ఉండండి పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు ఎల్లుండి తడికిల సత్యవతి వచ్చేది కదా. అబ్బా. ఆ, వచ్చిదేవా నమ్మకం. దా. నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదు. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా ఏమవుద్ది? మీరే నాయం చెప్పండి అయ్య గారు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంట్రా అభ్యంతరం? వాళ్ళు కుమ్మరోళ్ళు మేము సాకరోళ్ళు అండి. ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుక్కి? ఎక్కడండి బాబు? నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా తిరిగేసాడండి. చూడండి అయ్య గారు ఎలా మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను నువ్వు వాగు. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రేయ్, నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు. ఆ. అది నా చేత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా పద్దం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. రేయ్, ₹100 పంచాయతీయా? ₹10 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు. అది ఇస్తే ఆ తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు 2 ఎట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. చాలా ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. ఆ. రేయ్, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసేయ్. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే. ఒరే అన్నారా, తడికలు సత్యవతి సెల్ల స్పందించడం లేదట్రా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి. ఏంటి? బాల బుల్రామయ్య గారి పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే అది ఐటెంపీ అని వెళ్ళిందంట. సేపకండి. గార్పాడు వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదండి. ఓ నీయవ్వ, లేనిపోయిన రోడ్లు పెట్టావు కదరా. పద చూసొద్దాం. ఏంట్రా బాబురా, కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్లకి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడు ఏ ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం వెనకాల ఉంటుందన్నమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఇదిగో శాస్త్రి, ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చేయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చేయి. ఏమనో ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు, పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ?
నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ల గీత. అసలు ఈ నీళ్లకున్న ఇలవేంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. యా. చెంబట్టుకుని నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళొస్తే ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి, వన్నం తినే ముందు సై కడుక్కోవడానికి, తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? ఓరి నాయను, నాకు మూర్చొచ్చేలా ఉంది. మోర్చొత్తే నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి, చూసావా? అండే తోలు తీరిందా? బాగా ఏరా ఏరు బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికలు సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టివ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఇంటి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? ఓ 6 రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు. కర్లో దునియా ముట్టిమే. అంటే ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేటుగా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ది లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మన లేడీస్ లేటుగా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ షో తీసుకెళ్లారా? అదే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళేటి. నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ఈఎస్పిఎన్ లో క్రికెట్ టెస్తుంటే చూస్తుండిపోయాను. స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరికి పాడు చేశాడు. అలా ఎవరా? అప్పా నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చ గారిగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బిగా, ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు అన్నొస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. అప్పుడు మీ అదో ఫోన్లు రేయ్ ఆపమని చెప్పనా? ఎవడదరా ఫోన్? నీదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేద్దాను అంతే. టైం ఎంతేనండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను. ఏండే ఓసారి అలా సాపట్టుకున్న సరి చోట్లకి వెళ్ళి వచ్చేస్తారంటే పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి? ఏంటి సత్యవతి, కొత్త రిజిస్టోనా? అబ్బే మెసేజ్ తోను. ఏయ్, నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడు మెసేజ్? మీకు ఒక్కడికే ఉందటి, ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్. అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరమకు పెడతాండి. ఆడవ్వ అడిచాడా? ఎలా తను ఏం పనుందో ఏంటో. ఆగవే ఆగవే నీ ఎక్కమ్మ. నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నట్టు. మీరు ఎదవని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతామన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? రంకేంటి? వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. ఏమండి చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేస్తాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. ఏమన్నా మరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా. ఎలాగో తోలు తిరిగినా